తండ్రి శ్రేష్టమైన రాత్రి గడిపించినందుకు నమ్మదగిన వాడు అయినా గొప్ప దేవుడు. ఈ సమయంలో ప్రపంచం అంతా భయం గుప్పిట్లో ఉండి కలవరాల్లో ఉంటుండగా నీ పిల్లలు నీ పాదాల చింతకు వచ్చే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ పాదాల చింత నెమ్మది ఉంది నాయన, సమాధానం ఉంది. మీ కృప చూపండి, దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి. ఏదో ప్రభావ ప్రపంచాన్ని భయపెడుతున్నటువంటి కరోనా వ్యాధిని దయచేసి మీరు గద్దించండి. ఆమేన్. ఆ తెగుళ్ళ ఆపమని మీ పాదాలు ఆపండి తండ్రి. దయచేసి ప్రజల పక్షంగా నేను అడుగుతున్నా. మోషే నీ కోపానికి ఇశ్రాయేలు మధ్యలో నిలబడేట్టుగా మేము అడ్డుపడుతున్నామయ్యా. దయచేసి చైనా ప్రజల పాపాలను క్షమించండి ప్రభా. ప్రపంచ ప్రజల పాపాన్ని క్షమించండి ప్రభా. బబులోను నుండి ప్రార్థించినప్పుడు వాళ్ళ పితరుల పాపాలు ఒప్పుకున్నప్పుడు వారిని విడిపించావు. దయచేసి తెగులను గద్దించండి ప్రభా. బాధలు పడుకున్నాడు దెబ్బ మాకు తగులుతున్నాయి. అవును తండ్రి, దయచేసి మీరు ఉగ్రతను మీరు ఆపవేయండి తండ్రి. మీరు తప్ప మాకు ఎవరు దిక్కు లేదు. అవును తండ్రి, నీకు స్తోత్రాలు. దయచేసి మీ కృప చూపమని అడుగుతున్నాను. అందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ సమయంలో నీ పిల్లలుగా నీ కుమారులుగా ఆ కరోనా వ్యాధి యేసు నామములో గద్దించండి. ఆమేన్. మీ పిల్లలు మీ మీద రీతిస్తాం. అవును తండ్రి, నీకు స్తోత్రం. మీ పిల్లలు రొట్టెను అడిగితే రాతినిచ్చిన, చేపను అడిగితే పామునిచ్చిన అని మీరే ప్రశ్నించాలి. మీ పిల్లలు మేము అడుగుతున్నాం, దయచేసి కనికరించండి. ఈ ఆర్థిక మాంద్యం నుంచి ప్రపంచాన్ని విడిపించండి తండ్రి. దయచేసి నీ ప్రజలను క్షమించండి ప్రభా. దైవజనులు చంపారు, చర్చిలను కూలుగొట్టారు, నిన్ను బాధ పెట్టారు, నాయాస పెట్టారు, దుఃఖ పెట్టారు. క్షమించమని అడుగుతున్నాం. సంఘంలో అందరూ ప్రార్థిస్తున్నాం. విడిపించండి తండ్రి, క్షమించండి. టిబెట్లో ఉన్నటువంటి కరోనా వ్యాధిని యేసు నామములో గద్దిస్తాం. ఆమేన్. దక్షిణ కొరియాలో ఉన్న కరోనా వ్యాధిని యేసు నామములో గద్దిస్తాం. ఆమేన్. దుబాయ్లో ఉన్నటువంటి కరోనా వ్యాధిని యేసు నామములో గద్దిస్తాం. ఆమేన్. దయచేసి మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. మీరు కనికరించమన్నాడు. మీ కనికరం లేకపోతే నేను బ్రతకలేను. ఆయన మీ కృప చూపండి. ఎన్నో కంపెనీలు రోడ్డున పడ్డాయి. ఎంతో మంది రోడ్డు పాలైపోయారు. అవును తండ్రి, దయచేసి మీ కృప చూపండి. అవును ప్రభు, మీరే సహాయం చేయండి. వందల సమయం అంతట్లో కొద్దిసేపు మాతో మీరు మాట్లాడండి నాయన. నీ పిల్లల కొరకు నువ్వేమైనా చేయగలవు. సముద్రాన్ని పాయలు చేశావు, యోర్దాను నదిని జలరాశిగా మార్చావు, బండలో నుండి నీళ్ళని, ఆకాశం నుండి మన్నాను కురిపించావు. ఆమేన్. నీకు స్తోత్రాలు. దయచేసి నీ కృప చూపండి. దయచేసి నీ కృప చూపండి. మా వైపు తిరిగి సమాధానాన్ని ప్రకటించమని అడుగుతున్నాను. అవును ప్రభు, నీకు స్తోత్రాలు. మళ్ళీ యథావిధిగా కొనసాగడానికి సహాయం చేయండి. మీకు చూపి మీరు మహిమ పొందమని ముందున్న సమయం అంతలో అందరినీ ఆశీర్వదించమని పరిశుద్ధాత్మ దేవ నాతో మాతో మాట్లాడండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన యేసు నామములో అందరికీ వందనాలు. ఇప్పుడు అంతన్నా బైబిల్ పట్టుకోవాలి తప్పదు. దుమ్ముద్దులు పండుగ మొన్నటి వరకు వేరు, రేపు ఇద్దరితో ఈ కంపెనీ మూసేయచ్చు. ఇప్పటికీ కువైట్లో ఆఫీసర్, సౌదీలో ఆఫీసర్, రద్దు. ఇప్పుడు మనకు దేవుడే దిక్కు. కొంతమంది ఇప్పుడు మా ఆఫీసులో పనిచేసే సిస్టర్స్, లేడీస్ పిల్లల్ని స్కూల్ పంపలేక, అటు ఇంట్లో ఉంచలేక, వాళ్ళ డ్యూటీకి రాక తల పట్టుకుని ఏం చేయాలని జూన్ వరకు స్కూల్ మూసివేయాలి. చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతుంది ప్రపంచం అంతా. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన మనం ఏం చేయాలి? చైనా కొరకు ప్రార్థన చేయాలి, ఇటలీ కొరకు ప్రార్థన చేయాలి. ప్రపంచం అంతట్లో ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే దేశాలు ఏంటంటే చైనానే ఫస్ట్, తర్వాత ఇటలీ. ఈ రెండింటికి బాగా దెబ్బతలింది.
ఆ దెబ్బ ప్రపంచానికి కలుగుతుంది. అందరికి ఎక్కడ చూసినా అదే భయం, మనుషుల హృదయాలు అదే భయంతో నిండిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని మనకు ఆధారం జరుగుతుంది. దేవుని పాదాలే మనకు శ్రేయస్కరం. ఈ దినాల్లో మనం ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదువుతూ ఉంటే, ఆ రోజున మోషే దేవునికి ఇశ్రాయేలుకు మధ్యలో ఉండి అడ్డుపడ్డట్టుగా దేవుడు కోప్పడ్డాడు. నేను అందరినీ నాశనం చేస్తాను, ఎన్ని రోజులు నేను భరించాలి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాను, యోర్దాను నదిని జలరాశిగా మార్చాను, బండల నుండి నీళ్ళు ఇచ్చాను, ఆకాశం నుండి మన్నాను కురిపించాను, సముద్రం నుండి పూరేళ్ళు రప్పించాను. అయినా వాళ్ళు వినలేదు. వాళ్ళందరినీ చంపేసి నీ కుటుంబం నుంచి నేను ఇశ్రాయేలు తీసుకొస్తాను అన్నాడు. మనమైతే ప్రభా అందరినీ చంపేసి నేను బాగుంటే సరిపోతాను. నేను మోసట్లా ప్రభా, నువ్వే కదా వాళ్ళని నడిపించింది, ఐగుప్తు దేశం నుండి నడిపించిన వాడు నీవే కదా. వాళ్ళు పాటలు పాడుకుంటూ నేను ఆరాధించుకుంటూ ఇక్కడికి వచ్చారు. అలా వస్తూ ఉంటే నీ నామం అంతటా ప్రకటించబడింది. ఇప్పుడు నువ్వు విడిచిపెడితే ఎట్లా ప్రభా? వాళ్ళని నాశనం చేయొద్దు, క్షమించండి ప్రభా, నీ కోపాన్ని అణుచుకోండి పొరపాటు. దేవుని కోపాన్ని అణిచిన వాడు మోషే. బైబిల్ రాయబడింది, కీర్తన గ్రంథంలో అడ్డుపడ్డాడు. చదువు కీర్తనల గ్రంథం 106 కీర్తన 23 వచ్చింది. చెప్పాను చాలా కన్నడంలో కాదు, తెలుగులో. 106 కీర్తన 23 వచ్చింది. అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేవాను, అయితే ఆయన వారిని నశింపజేయకున్నట్లు ఆయన కోపం చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఇంటున్నారా? మీకు అర్థమైంది? హల్లెలూయా. దేవుడు కోపపడ్డాడు. దేవుడు పిల్లలు ఇంకా ఉన్నప్పుడు యాకోబుని మంచిగా గారాబాన్ని వింటాం. మనం ఏది కావాలంటే అది వింటాం. వాళ్ళు గారాబాన్ని జీవికి ఎత్తారు, ఏమయ్యేస్తారు. కొన్నిసార్లు కోపం తెచ్చినట్టు చేస్తారు. చెంపమిగలు ఎత్తాం కదా. అప్పుడు దేవుడు ఇప్పుడు అదే చేస్తున్న పని. చెంపమిగలు వేస్తున్నారు ప్రసాద్. అందరు గదగద వణికిపోతున్నారు. దేవుళ్ళని గమనించండి. ఇక్కడ ఇశ్రాయేలు మీద దేవుడు కోపడుతుంటే మోషే అడ్డుపడ్డాడని రాయబడింది. నువ్వు అడ్డుపడాలి. ప్రార్థన చేసే సమయం మోషే ప్రార్థన చేశాడు, అడ్డుపడ్డాడు. దేవుని ఉగ్రతకు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో అడ్డుపడ్డట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ముందు ఎవరితే అప్పుడు ఆయన వారిని నశింపజేసేదన నేను, అయితే ఆయన వారిని నశింపజేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై దేవుడిని గురి చేశాడు. మనడు దేవుని కోపాన్ని చల్లార్చాడు మోషే. అందుకోసమే సాత్వికుడైన ఆయన పేరు దొరుకుతాడు. ఇప్పుడు దేవుడు కోపంతో ఉన్నాడు, మనం ఏం చేయాలి? శాంతిపరచాలి. ఆయన కోపం చల్లార్చాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, ఏమన్నా చెప్పాలి. ఇంకా ఆయన మన మనసులో ఏముందో, మన ఇంట్లో మన తండ్రిని ఎట్లా చల్లబడేటట్టు మాట్లాడు. కోపంతో ఉన్నాడు అనుకో, కానీ ఆయన ముందు మంచి పనులు చెప్తాడు. దేవుడు కూడా ఉగ్రుడయ్యాడు, కోపంతో ఉన్నాడు, ఇశ్రాయేలులందరినీ నశింపజేస్తాను అన్నాడు. మోషే వాళ్ళ మధ్యలో అడ్డుపడ్డాడు. కాబట్టి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆమేన్. మీకేం కాదు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎవరి చేతిలో ఉన్నాం? దేవుని చేతిలో ఉన్నాం. కాబట్టి మనకేమి దేవుని మాట్లాడుతున్నాం. దేవుడు అయినా చెప్పాడు కదా, సేనదయ్యాడు. అంతకుముందు ఏం జరిగింది? మనం ఎక్కడ ఆపేసినాం? కొండ మీద. దోణి ఇజ్రాయేల్ యేసు ప్రభు శిష్యులు కలిసి దోణిలో ప్రయాణం చేస్తున్నారు. ఏ దోణి అది? చిన్న దోణి. చిన్న దోణిలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. మత్తయి అంత పర్ఫెక్ట్గా రాయలేదు, కానీ మార్క్స్ వార్తలు స్పష్టంగా రాయబడింది. ఆ వచనాలు మార్క్స్ వార్తలో స్పష్టంగా రాయబడినది. నేను చదువుతాను, మీరు వినండి. 4వ అధ్యాయం 35 నుండి 41 వరకు దొరికిందా బైబిల్? పేజీ నంబర్ 34. పేజీ నంబర్ 34, 4వ అధ్యాయము 35 వచనం. దేవుని వాక్యంగానే చదవాలి, తప్పులు చదవద్దు.
ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అన్నది. అందుకు ఆయన గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నామని ఒకడితో ఒకడు చెప్పుకొనిది. ఈ వాక్యాన్ని ఆ రోజు ధ్యానించుకున్నాను. ఎందుకు మీకు ధ్యానిస్తున్నానంటే, ఒక కోణంలో దాన్ని ఆలోచించలేదు కాబట్టి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. చిన్న దోణి పెద్ద తుఫాను, చిన్న దోణి పరిశ్రమ. మనం చిన్నోళ్ళమే కానీ పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయి, మనకు పెద్ద పెద్ద శ్రమలు వస్తున్నాయి. చిన్న దోణినే కానీ పెద్ద తుఫాను వచ్చింది. మరి అందరిలో ఏం చేసుకోవాలి ఆ మాటలు? దాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుడు మనల్ని ఆదరిస్తాడు. దేవుడు మన చిన్న బ్రతుక్కు పెద్ద పెద్ద సమస్యలు ఎదురుపడుతున్నాయి ప్రసాద్. ఆ సమస్యల నుంచి తప్పకుండా దేవుడు విడిపిస్తాడు. ఆమేన్. తుఫాను లాంటి సమస్యలు ఎన్నొచ్చినా వాటిని గద్దించి నిన్ను రేవునకు నడిపిస్తాడు. ఆమేన్. మనం సముద్రం మీద ప్రయాణం చేస్తున్నాం. ఈ సముద్రంలో ఎన్నో సమస్యలు, ఎన్నో తుఫానులు వస్తున్నాయి, కానీ యేసయ్య మనలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఒకసారి చెప్పండి, గుణం చేస్తున్నాడు. ఉన్నాడా? పడుకుంటే ఏమైతుందో మొన్న పడుకుంటే ఏమైతుందో చెప్పామన్నా. ఎంతమంది జ్ఞాపకం ఉంది? పడుకుంటే ఏమైతుంది? ఎందుకు వచ్చిన బాధ? ఆయనతో మాట్లాడుతూ ఉండాలి, పాట అయినా వాడుతూ ఉండాలి, ఆయన వింటూ ఉంటాడు. ఆమె శిష్యులు యేసు ప్రభుతో మాట్లాడలేదు కాబట్టి తుఫాను వచ్చింది. యేసు ప్రభుతో మీరు ఇక్కడ చదువు మంచి జాగ్రత్త చదవండి. అటు తుఫాను వచ్చింది, అప్పుడు ఆయన నిద్రించుచుండెను రాసుకుంది. యేసు ప్రభు నిద్రపోతాడా? తుఫాను వస్తే ఎట్లుంటది? ఇప్పుడు మన ప్రసాదంలో ఊరు ఎట్లుంటది అంటే, చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో లంక ఉంటుంది. నేను పోయినా కాబట్టి చెప్తున్నా. తుఫాను వచ్చిందనుకో వీళ్ళకి అన్ని హెచ్చరికలు ఇస్తారు. ఎక్కడికి వెళ్ళొద్దు, పడవ ప్రయాణం చేయొద్దు చెప్పేస్తారు. నిద్ర కూడా పట్టదు కొంతమందికి. తుఫాను వస్తే నిద్ర కూడా పడుతుంది ఆ సౌండ్కి, ఆ వర్షానికి. నిద్ర వచ్చింది. ఎందుకు నిద్రపోయాడు కూడా చెప్పాను నేను. 100% దేవుడు కాబట్టి రాణుల రాణి వాళ్ళ 100% మానవుడు కాబట్టి నిద్రపోయాడు, అలసిపోయి. 100% దేవుడు కాబట్టి కొంతమందికి అర్థమైంది, చెప్తలేదు. మళ్ళీ గుచ్చి గుచ్చి చెప్పాల్సి వస్తుంది. 100% దేవుడు కాబట్టి అలసిపోయాడు, తుఫాన్ని ఆపాడు. 100% మానవుడు కాబట్టి అలసిపోయాడు. ఈ రెండు ఉన్న వ్యక్తి కాబట్టి మనల్ని దేవుడితో సమాధాన పరచడానికి లోకానికి వచ్చింది. ఆమేన్. అలాంటి ఇళ్ళలోనే ఉన్నాడు ఆయన. వాళ్ళ ఇల్లు ఊర్లో ఉండేదంట, చరిత్రలో ఉంది. ఊర్లో ఉంటే అందరు కాంప్లైంట్ చేశారట ఇజ్రాయెల్. బండ పని చేసే వాళ్ళు ఆ కట్టె పని చేస్తుంటే అంత సౌండ్ వస్తుంటే అందరు కాంప్లైంట్ చేశారట. వాళ్ళ ఇల్లు బయటకు మార్చేస్తారు. ఇప్పుడు చరిత్రలో ఆ విషయాలన్నీ రాయబడి ఉన్నది. ఎవరికి డిస్టర్బెన్స్ కావద్దని ఊరు బయటకు వెళ్ళిపోయి ఉన్నారంట. యేసు మళ్ళా కష్టపడ్డాడు. ఆయన ఒక కార్పెంటర్. వాళ్ళ ఇంట్లో ఆ బెంచ్లు కుర్చీలు చేస్తుంటే డెలివరీ చేయడానికి వెళ్ళేవాడు అంట. తర్వాత వాళ్ళ శరీర సంబంధంగా మరియమ్మ భర్త అయినటువంటి యోసేపు చనిపోవడాన్ని బట్టి ఈయన పెద్ద కొడుకై పెద్దన్నగా తన కుటుంబాన్ని అంతా పోషించాడంట. 30 సంవత్సరాల వరకు తన బాధ్యత నెరవేర్చాడు. బైబిల్లో లేదు అవసరాలు, చరిత్రలో రాయబడి ఉంది. 30 సంవత్సరాల తర్వాత పరలోకపు తండ్రి పనిచేయడానికి ఆయన బయలుదేరాడు, బాప్తిసం తీసుకున్నాడు, దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు, ఉపవాసం ఉన్నాడు. తర్వాత పరిచయం చేశాడు. అప్పుడు ఈ కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత, కొండ మీద ప్రసంగం ఏమీ అధ్యాయాలు చెప్పండి? 5, 6, 7. గుండెకాయ చెప్పిన కదా, గుండెకాయనే లేకపోతే గుండె లేకపోతే క్రైస్తవుడికి గుండెకాయ లాంటిది ఈ కొండ మీద ప్రసంగం అంతా కూడా. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. ఇండియాకు వచ్చినాక ఇంకా కొండ మీద ఉన్నారని కూడా చెప్పినారు. ఆమేన్. కొండ మీద నుంచి దిగేటప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా అయిపోయింది కదా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఊరు బయట. సముద్రం మీద తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చిన తర్వాత
గాలి. తీరానికి ఇచ్చారు. తీరానికి వచ్చినప్పుడు సేనాదయం పట్టిన వాడు వచ్చారు. కంటిన్యూ జరుగుతున్నాం అంతా. అంటే మత్తయికి ఇవన్నీ విషయాలు తెలుగు. ఎప్పుడు వచ్చాడు ఆయన? తర్వాత వచ్చాడు కాబట్టి చెప్పిన విషయాలు మాత్రమే రాశాడు. కాబట్టి ఇక్కడ దయ్యాలు పట్టిన వారు ఇద్దరం రాశాడు, మార్కేమో ఒక్కడం రాశాడు, సేనాదయం పట్టిన. ఒకవేళ జరుగుండొచ్చు, ఇద్దరు జరుగుండొచ్చు, కానీ మార్కుకు ఒక్కటి తెలుసు కాబట్టి ఒక్కడికి సంబంధించిన విషయాన్ని రాశాడు. మత్తయి ఇద్దరి గురించి రాశాడు. బైబిల్లో తప్పున్నాయా తప్పు కొట్టొద్దు. బాగా జ్ఞానం, ఎర్రి జ్ఞానం అయిపోయింది, తిక్క జ్ఞానం. బైబిల్లో తప్పులు ఉన్నాయని యేసుడు మీద పనికిమాల జ్ఞానం అంతా. బైబిల్లో తప్పులు లేవు. మత్తయి వెనుకొచ్చాడు కాబట్టి, మార్కు తర్వాత యేసుప్రభుని వెంబడించాడు కాబట్టి ఎవరో చెప్పిన విషయాన్ని ఆయన రాశాడు, తెలిసిందని ఆయన రాశాడు. కానీ మార్కు స్పష్టంగా రాసినట్టు మనం చూస్తాం. మార్కు రాసేటప్పుడు అల్ప విశ్వాసారా అని రాయడం మనం చూడం. కానీ మత్తయి రాశాడు, అల్ప విశ్వాసారా మీరు ఎందుకు సంతోషపడుతున్నారు? నేను మీతోనే ఉన్నాను, ఈ దూడలోనే ఉన్నాను. మేము నశించిపోతున్నాం, మీకు చింతలు కదా. మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదు అంటుంటే అక్కడ యేసుప్రభు అన్నమాట ఆదా విశ్వాసం, అల్ప విశ్వాసులని గద్దించినట్టు మనం చూస్తాం. సముద్రాన్ని గద్దించండు, వీళ్ళని కూడా గద్దించాడు. శిష్యులు కూడా మాట్లాడుకున్న ముచ్చట్లు వేరు కావచ్చు, అందుకోసం గద్దించాల్సి వచ్చింది యేసుప్రభు. యేసుప్రభు మాట్లాడుంటే బాగుండేది. ఇక 9వ అధ్యాయంలో తెలుపుకుంటాం. టక్క నేను చెప్తూ ఉంటాం, జాగ్రత్తగా మీరు చదువుకున్నట్టు ఇక బాగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మొదటి నుంచి 8వ వచనాల వరకు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒక మనిషి గురించి రాయబడింది. ఈ భాగం అంతా ఎవరి గురించి రాసింది? పక్షవాయువు ఉంటుంది, చేతులు గాలి చచ్చుబడిపోవడం, ఏం చేస్తాం, ఏం చిత్తలేక మూర్తి అంగం వంకరపోతుంది, మాటలు కూడా. ఈ పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని యేసు ప్రభు స్వస్థపరిచే అంశం ఇక్కడ రాయబడి ఉంటుంది. ఆ పక్షవాయువు వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తితో ప్రసాద్ ఏమని చెప్తున్నాడు తెలుసా? నీ పాపాలు క్షమించబడి ఉన్నవి. యేసు ప్రభు మాటకి ఆయన వ్యాధికి ఉన్న సంబంధం ఉందా? లేదు. ఈయనేమో పక్షవాయువుతో బాధపడుతున్నాడు. యేసు ప్రభు నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. యేసు ప్రభు యొక్క మాటల అర్థం ఏంటంటే ఈయన చేసిన పాపాలను బట్టి పక్షవాతం వచ్చింది. ఆయన చేసిన పాపాన్ని బట్టి పక్షవాతం వచ్చింది. అప్పుడు అసలు ఎందుకు నీ పాపాలు వచ్చింది? ఆయన ఒప్పుకున్నాడు. నేను పాపాలను ఒప్పుకున్నాడా? పశ్చాత్తాపడ్డా? ఆయన పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి యొక్క మనస్సు ఇరిగిన వాడు కాబట్టి ఆయన మనస్సులో ఉన్న పశ్చాత్తాపాన్ని చూసినటువంటి యేసయ్య నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని అనుకుంటున్నాడు. యేసు ప్రభు చూపులోనే ఉంది. ఆయన చూస్తే చాలు మనం పశ్చాత్తాపడతాం. పక్షవాయువు గల వ్యక్తిని చూడడంతోనే హృదయంలో పశ్చాత్తాపడుతున్నాడు కాబట్టి నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని చెప్పగానే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? మనసులో అనుకుంటున్నారు, ఈయనెవరు పాపాలు క్షమించడానికి? వాక్యం కూడా దేవుడు ఒక రకంగా మాట్లాడుతుంటాడు, మన మనసులో ఇంకొక రకమైన ఆలోచనలు వస్తాయి. దేవుని వాక్యానికి విరోధ భావాన్ని కలిగించే ఆలోచనలు. ఆ ఆలోచనలైనటువంటి దేవుడు పరిసయ్యులతో, సద్దుకాయులతో ఆయన అంటున్న మాట ఏంటంటే, వాళ్ళ హృదయాన్ని ఎరిగిన వాడు కదా దేవుడు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నాడు హృదయంలో? మీరెందుకు మీ హృదయాలలో దురాలోచనలు చేస్తున్నారు? ఎందుకు దురాలోచన చేస్తున్నారు? నీ పాపాలు క్షమించబడి ఉన్నామని చెప్పడం సులభమా? నీ మనసు ఎత్తుకుని లేచి నడవమని చెప్పడం సులభమా అని ప్రశ్నిస్తుంటే నోరు మూసుకొని వస్తుంది, సమాధానం ఇవ్వట్లేదు. అప్పుడు యేసు వెంటనే ఆ పక్షవాయువు గల వానితో నీవు లేచి అన్నారు. మాట్లాడండి. గంటలు ముద్ద పప్పులాగా కూర్చోవద్దు. చెప్పు. నీవు మనసు ఎత్తుకుని మీరు ఆలోచన మీరే అంటున్నారు, మీరు లేచి మంచం పెట్టుకొని వస్తాం సాధ్యమా? విశ్వాసం చేసే పని దేవుడు చేయాలి అనడమే కాదు, నీలో నుంచి ప్రారంభం కావాలని యేసు ప్రభువు అంటున్నాడు. నీ మనసు ఎత్తుకొని నీ పరుపెత్తుకొని లేచి నిలవమని చెప్పగానే ఆయనలో ఉన్న విశ్వాసం, యేసు ప్రభు మాట వినగానే వినడం వల్ల విశ్వాసం కలుగును, కాబట్టి యేసయ్య మాట వినగానే విశ్వాసం కలిగింది. ఆయన లేచి పరుపెత్తుకొని నడిచాడు. మొన్నటి వరకు పరుపు మీదనే పడుకున్నాడు, ఇప్పుడు ఆ పరుపు మీద ఎత్తుకున్నాడు. రెండు చేతులు పైకి ఎత్తుకున్నాడు. హల్లెలూయా.
నీ సమస్య ఏదో అది పైకెత్తబడాలి. ఆమేన్. దాన్ని విడిచిపెట్టు. ఆమేన్. మనలో ఉన్నటువంటి బరువునంతా కూడా దించాలి ఆయన దగ్గర. ఎంతసేపు మనమే మోస్తాం? మన సమస్యలన్నిటినీ కూడా ఆయన పాదాల చెంత దించాలి. వేరుకుంట నీ సమస్య ఏదో ఆయన ఇచ్చేసింది. పరిపెత్తుకుని లేచి నడవగానే లేచి నడిచేస్తాడు. దేవుని మహిమపరచాడు. ఆమేన్. దేవుని మహిమపరచడానికి దేవుడు స్వస్థతని ఇస్తాడు. దేవుడు తాగడానికి తాగి తందనాలు ఆడడానికి దేవుడు స్వస్థపరచడు. ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించడానికి కాదు దేవుడు నీకు నీ సాలను ఇంక్రిమెంట్ చేసేది. దేవుడు ఎందుకు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు? ఆయనను మహిమపరచడానికి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. అయిపోయిందా? అర్థమైనట్టేనా? రెండో భావంలోకి వెళ్దామా? మొదటి భావం మేము నేర్చుకున్నాం. ముందుకెళ్తాం. పక్షవాయువు గల వాడితో దేవుడు ఆయన మాట్లాడాను, స్వస్థపరిచాడు, కాలు ఎదురు పడిపోయిన అతన్ని బాగు చేశాడు. బాగు చేశాడు. రెండో భావంలోకి వెళ్తున్నాం. ఇక్కడ 9-10 వచనాల్లో మనం గమనిస్తే మత్తయిని పిలవడాన్ని మనం చూస్తున్నాం. దేవుడు మత్తయిని పిలుస్తున్నాడు. ఏమని? శిష్యుడిగా. మనందరం విశ్వాసంలో కూర్చున్నాం. దేవుడు మళ్ళీ పిలిచాడా లేదా? పిలిచాడు కాబట్టి వచ్చాం. పిలిచాడు కాబట్టి వచ్చాం. దేవుడు మనందరం కూడా పిలవడం దేవుడు. మత్తయి కూడా ఎక్కడున్నాడు? యేసును పిలిచేటప్పుడు అంటే సుంకపు గుత్తదారుడుగా అక్కడ కూర్చున్నాడు. ఆ రోజు మనం చెప్పాను కదా, సుంకరి గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పాను? కాంట్రాక్టర్ అన్నమాట. ట్యాక్సీలు వసూలు చేసే వ్యక్తి, సుంకాన్ని వసూలు చేసే వ్యక్తి, కాంట్రాక్టర్, గుత్తదారుడు. ఈయన పిలుస్తున్నాడు, వచ్చి నన్ను వెంబడించని చెప్పగానే మత్తయి వెంటనే వచ్చాడు. ఇవన్నీ రాస్తున్నతనే ఆయన గురించి ఆయన రాసుకుంటున్నాడు. ఇక్కడ మత్తయ్యే ఆయన గురించి చెప్తున్నాడు. ఈ మత్తయి ఎవరు అంటే లేవీయుడు, యాజకుడు. అన్నా ఎవరైనా యాజకుడు. ఏం పని చేయాలి? పాస్టర్ గానే పని చేయాలి. కానీ మనోడు కాంట్రాక్టర్ తీసుకొని గుత్తదారుడు అయిపోయాడు. ఎందుకయ్యాడో బైబిల్లో మన అలా రాసింది. ఈయన పుట్టక లేవీయుడిగా పుట్టాడు, పని మాత్రం సుంకపు గుత్తదారుడుగా ఉన్నాడు. ఆయన పిలిచాడు దేవుడు, ఆయన జీవితాన్ని మార్చాడు. ఆయనతో తిరుగుతుంటే సుంకరులతో తిరుగుతున్నాడు, పాపులతో తిరుగుతున్నాడు, తాగుబోతులతో తిరుగుతున్నాడని అక్కడ మనం చెప్పడం మనం చూస్తుంటాం. టకటక నేను చదువుతూ ఉంటాను, మీరందరూ జాగ్రత్తగా వినండి. అచ్చ తెలుగులోనే ఉంది. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్లంతా కూర్చుని ఉన్న మత్తయి అని ఒక మనుషుని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి నీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన మాటకి నీ రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కర్లేదు కదా. అయితే నేను పాపులను పిలవచ్చుంది కానీ నీతిమంతులను పిలవరాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. ఈ మత్తయి ఒక్కడు యేసుప్రభుని వెంబడించడాన్ని బట్టి ఎంతమంది వచ్చారు? సుంకరులు చాలా మంది వచ్చారు. నువ్వు యేసుప్రభుని వెంబడించేవాడుగా ఉంటే నీ చెంగు పట్టుకొని నీతో పాటు 10,000 మంది వస్తారు. ఆమేన్. 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 మనం ఆయన వెంబడిస్తే మనల్ని అనేక మంది వెంబడిస్తారు. మనం ఆయన వెంబడించాలి. మత్తయితో అంటున్నాడు ఫాలో మీ అనగానే ఫాలో చేశాడు యేసుప్రభు. యేసుప్రభుని ఫాలో చేశాడు కాబట్టి మత్తయిని ఫాలో చేసుకుంటూ అనేక మంది యేసుప్రభు దగ్గరికి వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే మత్తయి ఏ విధంగా పిలువబడ్డాడు, ఆయన జీవితం మార్చబడింది. మళ్ళీ వెళ్తున్నాడా కాంట్రాక్టర్గా? వెళ్తలేడు. ఇప్పుడు యేసుప్రభువే జీవితం, యేసుప్రభుతోనే ఉన్నాడు మొత్తం. ఈ మత్తయి రాసిన విషయాలు మార్కు, లూకా, యోహాను ముగ్గురు రాసినట్టుగా మనం చూడము. చాలా శ్రేష్టమైన విషయాలు రాశాడు మత్తయి. ఈ మత్తయి సువార్త మనం అందరం ధ్యానించుకుంటున్నాం తెలుగులో. ఈ మత్తయి యేసు ప్రభు యూదులకు రాజు అని ప్రత్యక్షపరుస్తాడు తెలుగులో. యేసు ప్రభు ఎలా తన రాజునికాన్ని చేశాడో అనే విషయాన్ని మత్తయి సువార్త అంతట్లో కూడా చెప్పడం మనం చూస్తున్నాం. గమనించండి, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. 14వ వచనం నుండి 15వ వచనం వరకు ఒక ప్రశ్న ఉన్నది. మీ శిష్యులు ఎందుకు ఉపవాసము చేయరు అని అడుగుతున్నారు చాలా మంది. ఏమడుగుతున్నారు? మీ శిష్యులు ప్రశ్న అడుగుతున్నారు యేసుప్రభు. వారికి సమాధానం చెప్పాడు యేసుప్రభు. 14వ వచనం నుండి 15వ వచనం వరకు. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరిసయ్యులు మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడగగా
యేసు పెళ్లి కుమారుడు తనతో కూడనుండు కాలమున పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతులు. యోహాను శిష్యులు ఉపవాసం ఉండేవారంట, యేసు ప్రభు శిష్యులు ఉపవాసం ఉండలేరంట. అయితే వాళ్ళు అడుగుతున్న ప్రశ్నకు యేసు ప్రభు ఇస్తున్న సమాధానం ఏంటంటే, పెళ్లి కుమారుడు వారితో ఉన్నారు కాబట్టి వారు ఉపవాసము. ఎవరికి పెళ్లి కుమారుడు? యేసయ్య వారితో ఉన్నాడు కాబట్టి ఉపవాసం చేయాల్సిన అవసరము లేదు. యేసయ్య వెళ్ళిపోయే దినాలు, ఆయన కొనిపోబడే దినాలు వస్తున్నాయి. ఆ రోజులలో వాళ్ళు ఉపవాసం ఉంటారనే విషయాన్ని అక్కడ స్పష్టంగా చెప్పడం మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఇంకా 16-17 వచనాల్లో మనం గమనిస్తే ఆయన అక్కడ కొత్త తిత్తులు, పాదు తిత్తులు, కొత్త ద్రాక్షారసం, పాత ద్రాక్షారసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నేను పక్కన చదివి మీకు దానికి అర్థం కావడానికి ఒక విషయాన్ని చెప్పి ముందుకెళ్తాను. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయుడు, వేసినట్లా ఆ మాసిక బట్టను వెలికిపరచును, చినుగు మరీ ఎక్కువను, మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయరు. పోసినట్లా తిత్తులు పగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడవును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పెను. యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ టైంలో పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తులు కొత్త నిబంధనను అనుసరించి రెండు కలిసి నడిస్తే జరగదు అనే మాట చెప్పాడు. కానీ ఈ రోజున ఆత్మీయంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితము పాత జీవితం మళ్ళీ కొత్త జీవితము రెండు కలవద్దు. నువ్వు కొత్త వ్యక్తిగా మార్చబడ్డావు, నీకు పాత జీవితాన్ని మళ్ళీ కొంచెం అంటుకట్టామనుకో ఎట్లుంటది? అది దేవుడికే అవమానం. నువ్వు కొత్తగా నూతనపరచబడ్డావు, మళ్ళీ తాగుడు స్టార్ట్ చేసావు అనుకో ఎట్లుంటుంది? అదే చెప్తున్నాను. పాత తిత్తులలో, తిత్తులు అంటే అర్థం ఏంటంటే బాటిల్స్. తిత్తులు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం బాటిల్స్ అంటున్నాం. ఆ తోలుతో చేయబడినటువంటి చర్మము పాత్రలలో ద్రాక్షారసాన్ని నింపేవారు ఆ రోజులలో. అభివృద్ధి పొందినాయి కాబట్టి బాటిల్స్ వచ్చినాయి, రకరకాల పాత్రలు వచ్చినాయి. అయితే ఆ ద్రాక్షారసాన్ని, కొత్త ద్రాక్షారసాన్ని పాత తిత్తులలో పోస్తే అవి పగిలిపోతాయండి. పాత తిత్తులలో పాత ద్రాక్షారసాన్నే పోయాలి, కొత్త తిత్తులలో కొత్త ద్రాక్షారసాన్నే పోయాలి. ఇది దాంట్లో పోసిన, అది దీంట్లో పోసిన ప్రమాదం అని అక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. దేవుడు ఎవడైనా ఒకటే విషయాన్ని చెప్పి ముందుకెళ్తాను నేను. ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి అయ్యాం. మళ్ళీ కొన్ని పాత తగిలించుకున్నాం అనుకో, సినిమాలని, సినిమా పాటలని, మొబైల్లో నింపుతున్నాయి చాలా మంది. మొబైల్ స్టేటస్లు కనబడుతుంది. మనలే ప్రాథమికతలు వాళ్ళ స్టేటస్లో పెట్టుకుంటారు. మరి మీరు పెట్టుకుంటున్నారా? మీరు మంచులేనండి, వేరే వాళ్ళు పెట్టుకుంటారు. సినిమా అంటే ఆరాధన గారు చెప్పిన ఒక మాట ఏంటంటే, సి అంటే సిగ్గులేదు, ఈ అంటే మా అంటే మానవత్వం లేనిది. ఈ మూడు లేనిదాన్ని, మూడున్న నువ్వు ఇవ్వడానికి అప్పుడు టీవీలు ఉండేవని ఇప్పుడు అరచేతిలోకి వచ్చినాయని ఓపెన్ చేసుకోవచ్చు, చూడొచ్చు. పనికి మాని శ్రేష్టమైన జ్ఞానాన్ని ఈ బైబిల్లో దేవుడు ఇవ్వగా అనవసరమైన విషయాల్లో వెళ్ళిపోయి అనవసరమైన వాటిని మన హృదయంలో నింపుకొని అవమానపాలవుతుంది. దేవుడి నామం అవమానపరచబడుతుంది. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం. నువ్వు పాత జీవితాన్ని మార్చుకోక ఎంత ఆరాధన చేసినా, ఎన్ని సపోర్ట్ పెట్టినా, ఎన్ని ప్రసంగాలు చేసినా నాలేక ఏం ప్రయోజనం లేదు. ఆ దేవునికి అవమానం అది. పూర్తిగా నువ్వు మార్చబడాలి. ఆమేన్. నేను ముందుకు వెళ్ళిపోతున్నా. 18వ వచనం నుండి 26వ వచనం వరకు ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి రాయబడి ఉంది. ఇద్దరు వ్యక్తుల గురించి రాయబడి ఉంది. 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ, ఇంకోటి అధికారి కుమారుడు. నేను చదువుతున్నాను, టక్కటక్క అందరూ వింటారా? ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ
నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుతున్నది తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచున్న జనసమూహమును చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుతున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించి జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకునగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను. రెండు సంఘటనలు జరిగాయి. రెండు సంఘటనలు. 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ. అంతకుముందు ఒక అధికారి వచ్చి ప్రార్థన చేశాడు యేసు దగ్గర. సరే వస్తానని ఆయన ఎంబడి వెళ్తూ ఉంటే ఈ సంఘటన జరిగింది. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా గొప్ప జనసమూహం వచ్చేదంట. అయితే మార్పు స్పష్టంగా రాస్తాడని చెప్పాను కదా, అక్కడ మీరు చదివితే కనుక ఈ 12 ఏళ్ల రక్తస్రావం అయినటువంటి స్త్రీ అనేక వైద్యుల చేత మన భాష రాయబడింది, అనేక తిప్పలు పడి అని రాస్తుంది. మీరు మార్పు సంవత్సరం కదండి, 5వ అధ్యాయంలో ఆ విషయం రాయబడింది. అనేక తిప్పలు పడి అనేక వైద్యుల చేత చూయించుకుంది కానీ బాగాలేదు. కానీ యేసు ప్రభుని గురించి వింది. యాకోబు ఎవరి గురించి వింది? యేసు అంటే అర్థమైంది రక్షకుడు. ఇందాక నేను చెప్పిన కదా, వినుట వలన విశ్వాసం కదా, వినుట క్రీస్తుని గురించిన వార్త వలన యేసుని గురించి వింది. కాబట్టి వినగానే ఆమె లోపల ఏం పుట్టుకొచ్చిందంటే విశ్వాసం పుట్టుకొచ్చింది. ఆ విశ్వాసం ఆమెను ప్రసాదం అడుగులేయించింది. ఎక్కడికి అంటే యేసు ప్రభు దగ్గరికి. ముందు నుంచి కాదు, వెనకాల నుంచి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి, సాధారణంగా ఈమె కడగా ఉంది కాబట్టి, రక్తస్రావంతో బాధపడుతుంది కాబట్టి సమాజంలో రావడానికి వీల్లేదు. కానీ ఈమెలో ఉన్న విశ్వాసం అన్ని అడ్డుల్ని తొలగించుకుని యేసు ప్రభు వెనక్కి వెళ్ళిపోయి ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే, ఇక్కడ రాయలేడిన మత్తయి అని మార్పు రాశాడు, యేసు ప్రభులో ఉన్నటువంటి ప్రభావం ఆమెలోనికి వెళ్ళి ఆమెను వెంటనే రక్తధార కట్టెను రాశాడు మార్పు. ఇక్కడ అంత స్పష్టంగా లేదు. ఎందుకు విషయాన్ని మీతో చెబుతున్నానంటే, మన జీవితంలో కూడా నీ సమస్య ఎంత సీనియర్ అయినా సరే, నీ సమస్య ఇవి 12 సంవత్సరాలు అంటే 1 సంవత్సరం అయితేనే మన ఇంటోళ్ళకి మంచము సపరేటు, కంచము సపరేటు, రూము సపరేటు. 12 ఏళ్ళ నుండి దాని భర్త ఎట్లా భరిస్తున్నాడో, ఇంటి వారు ఎట్లా భరిస్తున్నాడో, ఆస్తిని అమ్ముకొని అనేక డబ్బులు వ్యయం చేసుకుని వైద్యుల చేత అనేక తిప్పలు పడి బాగు చేసుకోవాలనుకున్నది కానీ వాక్యాలు కానీ యేసు ప్రభు గురించి వినగానే ఆమెలో విశ్వాసం పుట్టుకొని ఆ విశ్వాసము యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేటట్టుగా చేసింది. వెంటనే యేసు ప్రభు అర్థమైపోయింది, ఎవరో నన్ను ముట్టారు. మార్కు అంటున్నాడు, మార్కు స్వార్థం స్పష్టంగా అంటున్నాడు. శిష్యులు ప్రశ్నిస్తూ, ఏం ప్రభు ఇంతమంది పడుతున్నాను, నన్ను ముట్టారంటే నేను ఇంతమంది పడుతున్నారు, లేదు నన్ను ఎవరు ముట్టారు. అందరూ పడినట్టుగా ఆమె రాలేదు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభుని విశ్వాసంతో యేసు ప్రభు మీద ఆధారపడ్డది కాబట్టి వెంటనే ఆమె బాగుపడింది. అందరూ వచ్చేట్టుగా రాలేదు, ఆమె విశ్వాసంతో యేసు ప్రభు మీదకి వచ్చింది. యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకున్నది. యేసు ప్రభు వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది. ఆయన ఉమ్మి వేస్తే స్వస్థత. ప్రసాద్ ఉమ్మిని తీసి గుడ్డి వారికి రాక కంటిలో కళ్ళకి రాయగానే స్వస్థత, కోనే దీంట్లో కడుక్కోగానే కళ్ళు కనబడ్డాయి. ఆయన ఉమ్మిలో స్వస్థత. ఆయన వాడి శతాధిపతి గురించి ధ్యానిస్తున్నాం కదా, శతాధిపతి యేసు ప్రభు ఎక్కడ ఉన్నారు? మాట ఎత్తి స్వస్థత కలిగి, 8 కిలోమీటర్ల దూరం కానీ మాట సెలవిస్తే చాలు స్వస్థత, ఆ మాట స్వస్థత కలిగి, ఇండియాలో ఉన్న వాళ్ళకు కూడా ప్రార్థన చేస్తే స్వస్థత. ఎక్కడికి వెళ్తున్నా? నేను కూడా వస్తా ప్రసాద్. కొద్దిసేపు 8:30 పోవాలంటే మా అన్నయ్య చెప్పినాక ముందే 8:30 ముగించాలి, బయటకు వెళ్ళిపోవాలన్నా. నేను ఖచ్చితంగా 8:30 బయటకు వెళ్ళేటానికి చెప్తా. ఆమె హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, ఆమె బాగుపడ్డది. తర్వాత యాయిరు అని రాశాడు మార్కు, ఇక్కడ రాయలేదు, అధికారానికి మాత్రం రాశాడు. మార్క్ ఏమని రాశాడంటే, ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడు యేసు దగ్గరికి వచ్చాడు. కానీ మధ్యలో ఒక దాసుడు వచ్చి చెప్పాడు, నీకు మాకు చనిపోయింది, ఎందుకు బోధకుని శ్రమ పడుతున్నాను. కానీ ఇక్కడ అలాగే చనిపోయిందని చెప్పాడు.
కానీ యేసు ప్రభు ఆ చనిపోయిన ఆ చిన్నదాన్ని లేపడానికి అక్కడికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే, అక్కడ చాలా మంది పిల్లలకు మన దగ్గర ఇప్పుడు సమాధి చేసేటప్పుడు డబ్బులు కొట్టేవాళ్ళు తరలేదు, డబ్బులు పెట్టి. అప్పుడు ఆ రోజుల్లో యూదులు అలా పెట్టుకునే వారు ఉన్నవారేమో, వాళ్ళందరినీ బయటకు పంపించేసి యేసు ప్రభు ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళి వెంటనే ఏమన్నాడు కదా, చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మన్నాడు. మొట్టమొదటి ఏమన్నాడు, స్థలమీయుడి. ఏమన్నాడు? స్థలమీయుడు. ఎందుకన్నాడు స్థలమీయమని? జన సమూహం గుంపులుగా ఉన్నారు కాబట్టి. యేసు ప్రభుకు స్థలం లేదా ఇంట్లో కాబట్టి చావు, మరణం ఉదయం చేస్తుంది వాళ్ళ ఇంట్లో. స్థలమీయమన్నాడు యేసు ప్రభు. స్థలమీయమని చెప్పి ఆ చిన్నదాన్ని పట్టుకొని లేపాడు. ఆమేన్. హల్లెలూయా. చనిపోయిన ఆమె లేపాడు, చనిపోయిన చిన్నదాన్ని లేపాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన చెయ్యి ముట్టగానే చనిపోయిన ఆ చిన్నది లేచి నిలిచినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. ఇంకో సందర్భంలో మనం చూస్తే లేచి భోజనం చేసినట్టుగా, భోజనం చేసినట్టుగా ఉంది. దేవుళ్ళ ఈ సమాచారము ఆ దేశం అంతటా చనిపోయిన తిరిగి లేవడం మామూలు మాట. కొంతమంది సజీవ సమాధి అయ్యారు, అది పేరు చెప్పడానికి వీలు, మళ్ళీ ఆ సమాధి ఓపెన్ చేసిన వాళ్ళు చనిపోతారు. అది పనికి మళ్ళీ మాట్లాడుతుంది. ఓపెన్ చేసిన వాళ్ళు చనిపోతారు. సజీవ సమాధి అయ్యారు. చరిత్రలో లేరు కానీ పుక్కిడి పురాణాలు, కథలు, సాతానాడు అందరినీ మభ్యపెట్టాడు. ఈ యుగ సంబంధమైన దేవత వారి కానీ యేసు ప్రభు చనిపోయిన ఈ చిన్నదాన్ని లేపినట్టుగా స్పష్టంగా ఇక్కడ రాయబడి మనం చూస్తాం. ఆ కీర్తి యేసు ప్రభు చేసినటువంటి ఆ గొప్ప అద్భుతం దేశమంతటా వ్యాపించి. ఈ ప్యాసేజ్ లో, ఈ భాగంలో మనం ఇద్దరి గురించి నేర్చుకున్నాం. యాయేలు కుమార్తెను యేసు ప్రభు లేపడం, 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీని బాగు చేయడం మనం చూస్తున్నాం. అయితే 27 నుంచి 30 వచనాలు చదివితే ఇద్దరు వ్యక్తులను యేసు ప్రభు గుడ్డి వాళ్ళని స్వస్థపరుస్తున్నాడు. ఎవరిని? గుడ్డివారు. ఎన్ని అద్భుతాలు చేశారు యేసు ప్రభు. మనుషులకు సాధ్యంగా అనిపించారు. సాధ్యమైతే చనిపోయిన వారిని లేపుతారా? చనిపోయిన వారిని సైతం లేపిన దేవుడు నీ జీవితంలో నీకు ఎదురవుతున్నటువంటి మరణ సంబంధమైన శాపాలన్నిటి నుంచి దేవుడు తప్పకుండా విడిపించగలిగిన వాడు ఆయన. ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఆయన చెంత చేరిన వారిని ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన చేతిలో నుండి మనల్ని ఎవరు అపహరింపలేదు. ఆయన దారిని వెళ్తూ ఉంటే దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించండి అని కేకలిస్తున్నారు ఇద్దరు గుడ్డివారు. వాళ్ళని యేసుని అడుగుతున్న మాట ఏంటంటే, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? చాలా యేసురావు క్వశ్చన్ లేదు. యేసురావు ఇప్పుడే క్వశ్చన్ చేసినట్టుగా ఆయన అడుగుతున్నాను. అయితే నమ్ముతున్నాను. అయితే నమ్మితే నీ నమ్మిక చొప్పుననే అవునుగాక అన్నాడు యేసురావు. ఆమేన్. నేను చదువుతున్నాను 27 నుంచి 31 వరకు. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేసి ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికి నీ తెలియకుండా చూచుకున్నాడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురించుచుండెను. హల్లెలూయా. ఎవరిని స్వస్థపరిచాడు దేవుడు? ఇప్పుడు పుట్టు గుడ్డి వారిని ఆ వాళ్ళ కన్నుల మీద చేతులుంచి స్వస్థపరిచాడు, కన్నులు ఇచ్చాడు. ఎంతటి గొప్ప దేవుడు! వారి మనోనేత్రాలు వెలిగించాడు, వారి శరీర సంబంధమైన కన్నులు తెరిచాడు. ఈ రోజున మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, మనల్ని బాగు చేయగల సమర్థుడు ఆయన. ఆమేన్. నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు, నిన్ను జీవించగల దేవుడు అని మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను నమ్ముతున్నావా? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అసాధ్యమంటే ఏది కూడా లేదు. నమ్మకంలోనే ఉంది, విశ్వాసంలోనే ఉంది. విశ్వాసమే మన విజయం. ఆమేన్. కానీ విశ్వాసాన్ని దెబ్బతిస్తున్నాడు సాతాను. విశ్వాసాన్ని రేపు ఏమైందో డ్యూటీ ఉంటావా లేదా, తర్వాత ఏమైతుందో లేదు, విమానం ఆపేస్తారు,
సాలరీలు వస్తాయి కదా, ఇంటికి పంపిస్తారే, ఎన్నో భయాలు. కానీ మనం ఆయన చేతిలో ఉన్నాం కాబట్టి ఏది కూడా మనం ఏమి చేయలేదు. ఆమేన్. సాతాను అగ్ని బాణాలు వేస్తున్నాడు మన మీద. ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం, అవుతుందా? అవుతుంది. ఎందుకు కాదు? తప్పకుండా అవుతుంది. మన పితరుడైన ఇస్సాకు కరువు కాలంలో కరువు ఉందంతా ఆయన విత్తనం వేశాడండి. మనమైతే నేను పిచ్చోడు, వర్షాలు లేవు, విత్తనాలు వేసాడు అనుకున్నాం. ఇస్సాకు కరువు కాలంలో విత్తనాలు వేసి 100 ఆస్వాదించబడ్డాడు. 100 ఫలం పొందను అని రాసి ఉంటుంది. ఇప్పుడు కూడా కరువే, ఆర్థిక మాంద్యం. అన్ని కంపెనీల్లో ప్రాజెక్టులు కరువు. 2020 నడలేదు అనుకో, ఉన్న డబ్బంతా తీసుకుని అక్కడే పెట్టారు. అది నడకపోతే అదే సంగతి. ఇప్పుడు సౌదీలో మా బిగ్ ఫైవ్ షో జరిగేది, ఎగ్జిబిషన్ జరిగేది, వచ్చే నెల క్యాన్సల్ అయిపోయింది. మన లక్షల డబ్బులు ఖర్చు పెట్టారు, ఆపేసారు. ఇప్పుడు ఎక్స్పో కూడా జరుగుతుందా లేదా తెలియదు. ఇవన్నీ పరిస్థితులు మనకు అట్లా కనిపించినప్పటికీ కూడా విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు అన్నిటినీ అనుకూలపరుస్తాడు. విలువైన ప్రతికూల పరిస్థితులే కనబడుతుంది. గవర్నమెంట్ దగ్గరికి పోతే ఆయన చీదరించుకుంటాడు, ఇంజనీర్ దగ్గరికి పోతే ఆయన చీదరించుకుంటాడు, ఇంటికి ఫోన్ చేస్తే అక్కడి నుంచి ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే అటు అప్పులు, ఇన్ని సమస్యలు మనల్ని వెంటాడుతున్నప్పటికీ కూడా ఈ ప్రతికూల పరిస్థితుల్లో మనందరికీ అనుకూల పరిస్థితి తీసుకొస్తాడు యేసు. ఆమేన్. యేసు నామములో ఈ సంవత్సరం సమృద్ధి సంవత్సరంగా మనకు ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసంతో పలుకుతున్నటువంటి మనందరినీ దేవుడు దీవిస్తాడు. ఆమేన్. ఇంకొకటే భాగం ఉంది, నేను ఊహించి విడిచిపెడతాను. యేసు ప్రభు కనికర పడుతున్నటువంటి సందర్భం. యేసును ఆయన శిష్యులను వెలుచుండగా కొందరు దయ్యం పట్టిన ఒక మూగవాని ఆయన వద్దకు తీసుకుని వచ్చి దయ్యము వెలుగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జనసమూహంలో ఆశ్చర్యపడి ఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడూను కనబడలేదని చెప్పుకొని, అయితే పరిసయ్యులు ఇద్దరు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెలుగొట్టుచున్నాడని చెప్పిరి. యేసు ప్రభు కనికరం కంటే ముందు ఇంకోటి అద్భుతం జరిగింది. మూగవాడు మాట్లాడుతున్నాడు. మూగవాడికి దేవుడు ఏమని ఆజ్ఞాపించాడంటే ఆయన లోపల దయ్యాలు ఉన్నాయి, మాట్లాడుతూ చేశాడు. దయ్యాన్ని గద్దించాడు యేసు. ఇప్పుడు కూడా నీ చేసే దయ్యమే, ఏం చేసినా కూడా ఏ రోగమైనా ఏది మనం తీసుకొచ్చినా దయ్యం తీసుకొస్తాడు. దేవుడి నుండి దూరం చేయడానికి దయ్యాన్ని గద్దించాడు యేసు ప్రభు. దయ్యాన్ని గద్దిస్తే అక్కడ పరిస్థితులు ఏమనుకుంటున్నాను, దయ్యములకు అధిపతుడు. ఈ రోజున లోకం కూడా మనల్ని రకరకాల అనుకుంటున్నాం. ప్రతిరోజు ప్రార్థన పోయి మనం ఎంతసేపు, మేము రూమ్ నుంచి ఎప్పుడో బయలుదేరుతాం, ఎప్పుడో వెళ్ళిపోతాం. మనం చూసి ఏమనుకుంటాం, లోకం అట్లా ఉంటుంది. పరిస్థితులు కూడా యేసు ఏమన్నారు అక్కడ, బయలుజీవులు పట్టిన వాడు దయ్యముల అధిపతి అని అన్నారట. కానీ యేసు ప్రభు వారిని స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. మూగవారిని స్వస్థపరిచాడు. నోటి మాటల్ని, రకరకాల వ్యక్తుల్ని, రకరకాల రోగుల్ని బాగుపరిచినట్టుగా ఈ 9వ అధ్యాయం అంతా మనం చూస్తున్నాము. చివరిగా 35 నుండి 38 వరకు యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసిన ఆయన జన సమూహములను చూచి వారు కాపురు లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకునుడని తన శిష్యులతో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. ప్రజలందరినీ చూసి కనికరపడి వాళ్ళందరినీ బాగు చేస్తున్నాడు. వాళ్ళందరూ ఎలా కనిపించారంటే కాపరి లేని గొర్రెల వలె. ఎట్లా కనిపించారంట? కాపరి లేని గొర్రె. కొంతమంది సంఘంలోనే ఉంటారు, ఆ సంఘానికి ఈ సంఘానికి ఉంటారు, ఒక చోట స్థిరత ఉంటుంది. నువ్వు ఏ సంఘంలో నువ్వు నాటబడ్డావో ఆ సంఘంలో స్థిరపరచబడాలి నీ జీవితం. ఇంతగా తమ్ముడు వాడాడు. ఏ తోటలో స్థిరపరచబడ్డాను? కంచెగల తోటలో. కంచెగల తోటలో నన్ను స్థిరపరచిన
కంపాషన్ రాయబడి ఉంటుంది. అర్థం ఏంటంటే ఆయన చాలు చేత ప్రేమ చేత కదిలించబడ్డాడు. చాలు పేదవాళ్ళని చూస్తే మనం తట్టుకోలేకపోతాం, గుండె పగిలిపోతుంది, ఏడుస్తాం, గుండెల్లో బాధపడడం తట్టుకోలేకపోతాం కొన్ని పరిస్థితులు. యేసు ప్రభు కూడా కాపరులేని గొర్రెల వైపు చూసి వాళ్ళు విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికర పడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు శిష్యులకు? కోత విస్తారమే కానీ ఎన్నో క్యాంపులు ఉన్నాయి, కానీ బాధ్యత కలిగి అందరినీ దేవుని దగ్గర నడిపించే వాళ్ళు లేరు. ఎంతో పరిచర్య ఉంది, ఎంతో మందికి వాక్యం చెప్పాల్సి ఉంది. మనం బోధకులుగా ఉండాలి. ఇంకా ఆ ఇల్లు దిద్దుకునే ఉన్నాం. ఇంకా ఆ ఇల్లు అయిపోయిందా? ఆయన నేర్చుకోవాలి ఇంకా యేసయ్య గురించి. ఆమె దేవుడు వాక్యాన్ని కంఠత చేయాలి, మన హృదయమైన పలక మీద రాసుకోవాలి. ఇక్కడికి వచ్చి హిందీ నేర్చుకున్నావా లేదా? నీకు అవసరం కాబట్టి. పని నేర్చుకున్నావా లేదా? పని నేర్చుకుంటే ఉంటావు, లేకుంటే మరి వాక్యం నేర్చుకుంటే ఈ తోటలో స్థిరపరచబడతావు. ఈ సంఘం అనే తోటలో నువ్వు స్థిరపరచబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలని దేవుడు కోరుతున్నాడు. కోత విస్తారమే గాని పనివారు కొదవగా ఉన్నాడు. పనివారిని పంపమని కోత యజమానునితో ప్రార్థన చేయండి, చెప్పండి అని చెప్తున్నాడు. మనం కూడా ప్రార్థన చేయాలి. దైవజనులు కావాలని ప్రార్థన చేయాలి, దైవజనులు లేపబడాలని ప్రార్థన చేయాలి. ఆమేన్. మోషే లాంటి వ్యక్తులు దేవుని కోపానికి అడ్డుపడే వాళ్ళు లేవాలని ప్రార్థన చేయాలి. ప్రార్థన వీళ్ళైన దైవజనులు లేవాలని ప్రార్థన చేయాలి. ఆమేన్. అక్కడ ఉన్నవాడే ప్రార్థన రాకపోతే మనకేమని ఎంతో మంది రాలేకపోతున్నారు. పోయిన వారం వచ్చిన ఎవరు ఉన్నారా? లేదు. దేవుడు గమనించండి, మనం బాధ్యతగా తీసుకుని మోషేలాగా దేవుని ఉగ్రతకు అడ్డుపడే వారుగా మనం ఉంటే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఆమేన్. అందరూ కూడా చిన్న ధరల గురించి ప్రార్థించాలి. నేను చిన్న ప్రార్థన నిపుణులు మేము చేసుకోండి. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడుతున్నాం. పక్షవాయువు గల వారిని స్వస్థపరిచిన దేవుడు, ఇదిగో నీ మనసును ఎత్తుకొని నీ పరపెత్తుకుని లేచి నడుమని చెప్పని వెంటనే లేచి నడిచాడు. ఈరోజు నీ సమస్య ఏదైనా సరే ఆయన చెప్తున్న మాట విని ముందుకు అడిగి నువ్వు ముందుకు అడిగేస్తే దేవుడు కార్యం చేస్తాడు. నీ జీవితంలో నీ సాలరీని పెంచుతాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకేది కావాలో దేవుడు అనుగ్రహిస్తాడు. నీ గుండెలు చేసుకుని నీ సమస్యను ఆయన పాదలేదు. 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసుని గురించి విని వెనకాల నుండి యేసు దగ్గరికి వెళ్ళి ఆయన చెంగును ముట్టించాడు. వెంటనే ఆమె రక్తధార కట్టినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ రోజున విశ్వాసంతో ఆయన మీద పడదా, విశ్వాసంతో ఆయన మీద ఆధారపడదా, దేవుడు తప్పకుండా వాళ్ళని బాగు చేస్తాడు. నీ అప్పుల నుంచి దేవుడు విడిపిస్తాడు, నీ సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడు, నిన్ను ఆత్మీయంగా బలపరుస్తాడు. వాక్యాన్ని బోధించేవాడుగా స్వార్థికుడిగా దేవుడు విడిచేస్తాడు. ఎన్ని సంవత్సరాలు ఇంకా ఇలాగే ఉండాలి, మనం ఇంకా మొదటి మూలపడాలి, మనం చెప్పబడాలి, బలమైన ఆహారాన్ని తీసుకునే వారిగా మనం మార్చబడాలి. గుండె మీద చేసుకుంటాం. అందరూ నేను ప్రార్థిస్తున్నాను, నీ సమస్య ఏదైనా ఆయనకు చెప్పుకో, నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తప్పకుండా నేను స్వస్థపరుస్తాడు. నీ బాధ నుండి దేవుడు నిన్ను విముక్తి చేస్తాడు. 12 ఏళ్ల స్త్రీని కలిగినటువంటి రోగాన్ని స్వస్థపరిచాడు దేవుడు. పుట్టి నుండి మూగవారుగా ఉన్నటువంటి మూగవారిని స్వస్థపరిచిన దేవుడు. చనిపోయిన చిన్నదాన్ని స్వస్థపరిచిన దేవుడు, బాగు చేసిన దేవుడు, లేపిన దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నేను ప్రార్థిస్తున్నాను, దయచేసి అందరూ తల మంచి ప్రార్థన చేద్దాం. ప్రభు నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయండి అని ప్రార్థన చేద్దాం. నీ ప్రార్థనను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ప్రార్థనే నీ జీవితానికి ఆశీర్వాదం. నువ్వు అడగండి ఆయన ఏమి చేయడు, నువ్వు అడగండి ఆయన ఏమి చేయడు. ప్రభు నన్ను బాగు చేయండి, నా కుటుంబాన్ని లేవనెత్తండి, నన్ను ఆశీర్వదించండి. నేను ఆశీర్వదించబడాలి, యేసు నామములో నేను ఆశీర్వదించబడాలి. పరిశుద్ధుడా నమ్మకం గొప్పదే, మా కనికర పూర్ణుడా నీకు స్తోత్రాలు. ఈ రాత్రి మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయమంతా కూడా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మీ శ్రేష్టమైన వాక్కులను బట్టి నేను స్తుతిస్తున్నాను. నీ బిడ్డలు వెంటాడుతున్న ప్రతి విధమైన నొప్పిని యేసు నామములో నేను గద్దిస్తున్నాను. నీ బిడ్డలను వెంటాడుతున్న ప్రతి సమస్యను యేసు నామములో గద్దిస్తున్నాను. మీరే నీ బిడ్డలను స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు విడిపించండి. అప్పులనే శాపం నుండి మీరు విడిపించండి. ప్రతి బిడ్డను మీరు స్వస్థపరిచి బాగు చేయమని అడుగుతున్నాం. మమ్మల్ని అందరినీ మీరు దీవించమని అడుగుతున్నాం. ఈ సమయంలో చివరిగా ప్రభా, కరోనా వ్యాధిని యేసు నామములో మరోసారి మీరే తొలగించి ఆ తెగులును ఆపి
మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ రోజు వాక్య భాషలు అందరికీ కలుగజేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.